లైవ్ చూద్దాం. కుటుంబ బాంధవ్యం, విడదీయని బాంధవ్యం. మా తమ్ముడిని చూస్తున్నాను, కొంచెం మైక్ ఇంకొంచెం పెంచాయా. అదే మరిగా మా ఆడబిడ్డలు చూస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు వచ్చినా మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగేటిగా మోశారు. ఒకరిద్దరు నాయకులు మనకు మోసం చేసిన తెలుగుదేశం పార్టీని కాపాడింది, మోస్తున్నది ఈ పార్టీ కార్యకర్తలేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. విజయాలు మనకేం కొత్త కాదు. అనేక ఎన్నికల్లో గెలిచాం. రాష్ట్రంలో ఎక్కువ సమయం మనమే అధికారంలో ఉన్నాం. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం. 100% అధికారంలో వచ్చే పార్టీ మన పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు గెలుపు ఒక చారిత్రక అవసరం. ఇప్పుడే ఒక సమర్థవంతమైన నాయకుడు హర్ష కుమార్ గారు ఈ రోజు మన పార్టీలో చేరాలని ముందుకొచ్చి ఎందుకు చేరుతున్నాం కూడా చెప్పాడు. గట్టిగా మన కుటుంబంలోకి కొత్త సభ్యుడు హర్ష కుమార్ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. మనం మంచి నాయకులను తీసుకుంటున్నాం, సమర్థులు తీసుకుంటున్నాం, సేవాభావంతో పనిచేసే వాళ్ళు మన పార్టీకి వస్తున్నారు. అయారాం గయారాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోతున్నారు. తమ్ముళ్ళు, మన దగ్గర సీట్లు లేకపోతే పారిపోతున్నారు. కొంతమంది ఎక్కడెక్కడో ఎత్తుకొని డబ్బులుండే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. ఈసారి మీ ఆటలు సాగవు. అన్ని సీట్లు మనమే గెలుస్తాం. చరిత్ర సృష్టించి మళ్లీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని మా కుటుంబ సభ్యులందరినీ కోరుతున్నా. నిన్న తిరుపతిలో ప్రారంభించాం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రారంభించాను. తిరుపతి మీటింగ్ చూశాను. మళ్లీ శ్రీకాకుళం వచ్చాను. విజయనగరం, విశాఖపట్నం చూశాను. మీ ఉత్సాహం చూస్తా ఉంటే జిల్లాకు మీరు బాగా ఛార్జ్ అయిపోయారు, ఫుల్ గా ఉన్నారు. ఇంకో పక్క కసిగా ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలపైన ఎవరైతే కుట్రలో భాగస్వాములయ్యారో వాళ్ళని చిత్తుగా ఓడించడానికి మా తమ్ముళ్ళు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నా. ఒక ఉధృతంగా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకొని పోవడం తప్ప ఎవరు మన వాళ్ళ ఆపలేరని మరొకసారి తమిళలో ఆడబిడ్డలు చెప్పాలి. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఏమన్నా చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వేరే వాళ్ళకు ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుండే పార్టీ తెలుగుదేశం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన అభ్యర్థులు గెలిపించి కార్యకర్తలు కూడా మీరే, పైన అందరూ ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను. నా కుటుంబ సభ్యులు మీరంతా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వినకపోయినా నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నానని మరొకసారి తెలియజేస్తున్నా. ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు నేనే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి కార్యకర్తల్ని తయారు చేశాను. అదే కార్యకర్తలు ఈరోజు సేవామిత్ర, బూత్ కమిటీ, ఏరియా కోఆర్డినేటరు, అదే మన పంచాయతీ, మండలం, ఈ విధంగా మనం కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం.
ఒక సమర్థవంతమైన సైన్యం మన దగ్గర ఉంది. అలెగ్జాండర్ ఒక మాట అంటాడు, మీరు ప్రపంచంలో జయించారు. ఎట్లా జయించారంటే 10 లక్షల మంది సైనికులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక అలెగ్జాండర్ గా ఉన్నారు కాబట్టి ప్రపంచాన్ని జయించడం కష్టం లేదని ఆయన చెప్పాడు. నాకు అనిపిస్తుంది తమ్ముళ్ళు, అలెగ్జాండర్కి 10 లక్షల సైనికులుంటే నాకు 65 లక్షల మంది సైనికులున్నారు. అక్కడ 10 లక్షల మంది అలెగ్జాండర్లుంటే 65 లక్షల మంది చంద్రబాబులు ఉన్నారు మీలో. అదే నా ధైర్యం. అదే ఈరోజు నాకు ఎక్కడా లేని శక్తి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, ఎన్నికల్లో గెలుస్తున్నావా లేదా? ఏమంటారు? ఎన్నికల్లో గెలుస్తున్నామని గట్టిగా చెప్పండి. గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచిస్తున్నారు. ఇది ఒక క్లిష్ట సమయం. ఈ సమయంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ రావడం చారిత్రక అవసరమని మనం చేసిన పనులు కూడా అట్నే చేశాం. నేను పాదయాత్రలో వచ్చాను. చాలా రకాల ఫిర్యాదులు వచ్చాయి. మా పిల్లలు మమ్మల్ని చూసుకోలేదని పెద్దలు బాధపడ్డారు. డబ్బులు లేవని బాధపడ్డారు. ఆ రోజు నేను ఒక హామీ ఇచ్చాను, మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా ఇచ్చింది నేను ఇచ్చాను. మీరు అడగాలి అలాంటి వాళ్ళని. మీ పెద్ద కొడుకు పోటీ చేస్తున్నాడు, మీరు కూడా పని చేయమని అందరికీ చెప్పాలి. చెప్పారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా? చెప్పారా అని అడుగుతున్నా గట్టిగా. ఏం చెప్పారు? ఓటేయమని కాదు. మీ పెద్ద కొడుకు అడిగాడు, మీరు ఓటేయాలి, ప్రచారం చేయాలి, మాతో కలిసి ముందుకు రావాలని అడగమని మిమ్మల్ని కోరుతున్నా. ఒకవేళ అడగకపోతే రేపు ఉదయం నుంచే ప్రారంభిస్తారు. గట్టిగా చెప్పండి చేస్తామని. రెండోది, నాకు దగ్గర 98 లక్షల మంది చెల్లెమ్మలు ఉన్నారు. మీకందరికీ ఒకరిద్దరుంటే నాకు దగ్గర 98 లక్షల మంది చెల్లెమ్మల పెద్ద సైన్యం, మహిళా సైన్యం. ఎవరైనా భర్తలు వినకపోతే ఇమ్మీడియట్ గా రాత్రి భోజనం పెట్టకపోతే తెల్లవారి కొన్ని కంట్రోల్లోకి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అన్నగా పసుపు కుంకుమ ఇచ్చా, 2 సార్లు ఇచ్చా, ఆర్థికంగా సహాయం చేశా, డాక్రా సంఘాలు పెట్టా. అదే మరిగా ఆడబిడ్డలు కష్టపడుతున్నారని వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్లు కట్టించాను, ఇంటి జాగాలు ఇండ్లు వాళ్ళ పేరుతోనే ఇచ్చా. ఇప్పుడు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఈ 1 కోటి మందిని మీరు అడగాలి, ఎన్నికల్లో ప్రచారం చేయమని మీరు పిలిపివ్వాలి. నేను ఈ యొక్క కాకినాడలో పిలిపిస్తున్నా. చెల్లెమ్మలు, మీ అన్న పోటీ చేస్తున్నాడు, అభ్యర్థులు పంపిస్తున్నా, అందరినీ గెలిపిస్తారని గెలిపించమని మా కార్యకర్తల ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు అడుగుతారా అని అడుగుతున్నా. అడిగారా? అడిగారు. కానీ మీ అన్న చెప్పాడని మీరు చెప్పలా. చెప్పారా? మీరు చెప్పామన్నాడు తెలిపేకెత్తండి. నా దగ్గర బాగా చెప్తున్నారు. మూడోది, రైతులందరికీ పెద్దన్నగా ఉండాలనుకున్నా 24,500 కోట్లు ఆ రోజు జగన్ చెప్పింది మీకు జ్ఞాపకం ఉందా? రుణమాఫీ సాధ్యం కాదన్నాడు. నేను సాధ్యం అవుతుందని చెప్పి అది సాధ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మనోళ్ళు విమర్శిస్తాడు, దేశంలో ఎవ్వరూ చేయలేదు, 1,50,000 ఇచ్చాం, బీజేపీ కేంద్రంలో ఇచ్చింది, ఇప్పుడు కొత్తగా 6,000 మంది 1,50,000 ఇచ్చాం. అదే తెలుగుదేశం పార్టీ
రైతుల పట్లుండే అభిమానం. ఈస్ట్ గోదావరి జిల్లా ఉంది, 2 పంటలకు నీళ్లు ఇచ్చింది మనమే. ఈరోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాం. ఎన్నో ఉద్యమాలు చేశారు. ఏలేరులో నీళ్లు తాగే వ్యక్తులు ఆలోచించాలి, గోదావరి నీళ్లు తీసుకునే మీరు ఆలోచించాలి. ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోకుండా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన పోలవరం మన జీవనాడి. నేనే ఆ రోజు పోరాడాను, ఒకే మాట చెప్పాను, మీరు కానీ 7 మండలాలు ముంపుకు గురయ్యే మండలాలు మాకు ఇవ్వకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని నిర్మోహమాటంగా చెప్పి సాధించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడే సీలేరు మనకు వచ్చింది. సీలేరు వచ్చింది కాబట్టి 2వ పంటకు మీకు నీళ్లు ఇవ్వగలిగాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 68% పనులు పూర్తి అయినాయి. జూన్లో జూలైలో పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు ఇస్తాం. పురుషోత్తపట్నమే కాకుండా లెఫ్ట్ మెయిన్ కెనాలు విశాఖపట్నానికి గ్రావిటీతో నీళ్లు తీసుకుపోతామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం. పోలవరం ఈ సంవత్సరంలో డిసెంబర్ లోపల పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నదులు అనుసంధానం చేశాం. ఇంకా పక్కన ఈరోజు మీరు చూస్తే నిరుద్యోగులకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ చేశాం. ఎవరన్నా చేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయాల, మనమే చేశాం. 5 లక్షల మందికి ఇచ్చాం. అది చరిత్ర. కడాన ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాం. 3rd పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఒక సంస్థ పెట్టాం. ఇన్ని పనులు చేసిన తర్వాత ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనం ఎన్నికల కోసం సునాయాసంగా ముందుకు పోవాలి తప్ప ఎక్కడా ఇబ్బందులు ఉండడానికి వీలు లేదు. ఈ నెలలో పోయిన నెల డాక్రా సంఘాలకు 6,000 ఇచ్చాం. రాబోయే నెలలో ఇంకో 4,000 ఇస్తాం. రైతులందరికీ ఇస్తాం. పెన్షన్లన్నీ వస్తాయి. ఏప్రిల్ నెలంతా మీరు చూస్తే పండుగ వాతావరణం. తమ్ముళ్ళు, ఒక పక్క ఎన్నికలు, ఒక పక్క పేదవాళ్ళకు డబ్బులు వచ్చి పండుగ చేసుకునే వాతావరణాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను చెప్పేది, పేదరికం లేని సమాజం నా ఆశయం కింద పెట్టుకుని అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి సమాజం కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ఎప్పుడైనా సరే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం పేదవాళ్ళకు రాలేదు. కడాన మీరు చూస్తే నరేగాలో కూడా 145 రూపాయల నుంచి 210 రూపాయల వరకు లేబర్ రేట్లు కూడా పెంచాం. 1-2 కదా అన్ని పనులు చేశాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టాం, పంచాయతీ బిల్డింగ్ కట్టాం, అంగన్వాడీ బిల్డింగ్ కట్టాం. నాకు అనిపిస్తుంది 40 ఏళ్లు సుదీర్ఘ రాజకీయం, నా లైఫ్లో, నా జీవితంలో ఎప్పుడూ చేయలేనన్ని పనులు ఈ 5 సంవత్సరాలు చేశామంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ జిల్లా ఉంది, కాటన్ ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఇప్పుడు కూడా మీరేం చేస్తున్నారు, కాటన్ పేరును గుర్తుపెట్టుకున్నారు. ఊరూరులో విగ్రహాలు పెట్టారు. మన పెద్దలకు పిండం పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తే కాటన్ కూడా మీరు చేస్తున్నారు. అది గోదావరి జిల్లాలో ప్రజలకుండే ఒక కమిట్మెంట్ కూడా. మీలో కృతజ్ఞత ఉంది.
అలాంటి చేస్తే నేను ఇన్ని పనులు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని ఆరాధించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇంకే యుద్ధంలో, ఎన్నికల యుద్ధంలో గెలుపు సునాయాసం. కానీ నేను మిమ్మల్ని కోరేది అతి పెద్ద మెజార్టీ రావాలి. మీ జిల్లాలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఏది వస్తుందో ఇప్పటి నుంచే మీ అందరికీ పోటీ పెడుతున్నా. ఏ కాన్స్టిట్యున్సీలో నెంబర్ 1 వస్తే వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తా. మాటల్లోగా తమ్ముళ్ళు, చేష్టల్లో చూపించాలి. పోటీకి సిద్ధంగా ఉన్నారా మీరు? నియోజకవర్గానికి పోటీ, నియోజకవర్గ మండలాల్లో పోటీ, మండలాల్లో బూతులకు పోటీ, ఏరియాలకు పోటీ. ఎవరైతే ఎక్కువ ఓట్లు సంపాదిస్తారో వాళ్లే నాకు దగ్గరగా ఉంటారని మరొకసారి. ఇది అయిన తర్వాత ఎమ్మెల్యేలకు గౌరవం ఉంటుంది, కానీ కార్యకర్తలకు పెత్తనం ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు ఇవ్వాలి, నిజమైన కార్యకర్తలకు నేను న్యాయం చేయాలి. అవునా కాదా? నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విజృంభిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చూడండి, నరేంద్ర మోడీ మోసం చేశాడు. ఆయన చెప్తున్నాడు నేను కాపలాదారుడని. కరెక్టే. ఎవరికి కాపలా కాస్తున్నాడంటే నేరస్తులకి కాపలా, అవినీతి పరులు కాపలా. నీతి నిజాయితీగా ఉంటే సిబిఐ రైడ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, ఈడీ రైడ్లు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అడుగుతున్నా. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? ఎవరు చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు? సైబరాబాద్ ఎవరి పేరు పెట్టాం? ఔటర్ రింగ్ రోడ్డు ఎవరిది? సంపద సృష్టించాం.